దృష్టికి నిర్దోషులయ్యిండు. హల్లెలూయా. ఏంటంట ఇప్పుడు ఎవరిని యుద్ధము ఎవరట? యెహోవాదే. హల్లెలూయా. ఆ దేశం యెహోవా సన్నిధిని జయించబడిన తరువాత ఏదైతే శత్రువుగా ఉన్నారో, ఎవరైతే ఆ ఇస్లాం ప్రజలు జయించాలనుకుంటున్నారో వారితో ఎవరు యుద్ధం చేస్తున్నారట? దేవుడే యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులైన ఎవరైతే మీరు తిరిగి వచ్చి అక్కడ యుద్ధం జరిగిన తర్వాత అక్కడ వేరే దేశాన్ని జయించిన తర్వాత మీరు చేయవలసిన ఒకటే, ఆ దేశం యెహోవా సన్నిధిని జయించిన తర్వాత మీరు తిరిగి వచ్చి ఎక్కడ తిరిగి రావాలి? ఆయన దగ్గరకు తిరిగి రావాలి. దేవుని దగ్గరికి తిరిగి రావాలి. తిరిగి వచ్చి యెహోవా దృష్టికి, ఇశ్రాయేలు దృష్టికి మీరు నిర్దోషులయ్యుందురు. ఎవరి దృష్టి కదా? దేవుని దృష్టికి, అలాగే ఇశ్రాయేలు ప్రజల దృష్టికి నిర్దోషులైన అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. హల్లెలూయా. దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నుండి మీకు వాక్కు బయలుపరచబడుతుంది. దేవుని యొక్క మాట మీకు వినబడుతున్నది. ఆ వినబడినప్పుడు చేయవలసిన ఒకటే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా యుద్ధం చేయాల్సిన పగలేదు, ఎవరైనా పగవించుకోవాల్సిన అవసరమా లేదు. మీరందరూ శ్రద్ధపడి ఎక్కడ రావాలంటే ఆయన దగ్గరకు రావాలి. అదే రాయబడుతుంది, ఇశ్రాయేలు పక్షంలో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మీరు చేయవలసిందంటే ఆయన జయించిన తర్వాత మీరు చేయవలసిన ఒకటే, ఆయన సన్నిధికి రావాలి, ఆయన దగ్గర రావాలి. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి దృష్టిలో మీరు నిర్దోషులుగా ఉండాలి. ఎవరి గడిచినటువంటి దినాల్లో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు సూచించుకోవడానికి విడిచిపెట్టాడు. ఇప్పుడైతే అందరూ అక్కడ ఏం పొందాలట? మారు మనసు పొందాలి. మారు మనసు పొందినటువంటి వాడు ఎక్కడ రావాలట? దేవుడు సన్నిధికి రావాలి. దేవుడిలో ఉండి ఆ పరిశుద్ధుల యొక్క గుంపులో ప్రవేశించి పరిశుద్ధులతో సహవాసం కలిగి ఆత్మతో సత్యముతో దేవుడు ఏం చేయాలట? ఆరాధన చేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అట్లు చేయని ఎడలా, అలా రాని ఎడలా, ఇంకా పాపములో మగ్గిపోయిన ఎడలా జరిగేటట్టు తెలుసా? అక్కడ రాస్తున్నాడు 23వ వచనంలో, మీరు అట్లు చేయని ఎడలా యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అవుదురు. ఎవరి దృష్టి కదా? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మనం పాపం చేసినటువంటి వారు అవుతాం. కాబట్టి ఆయన దృష్టిలో మనం పాపము లేని వారిగా ఉండాలి, కానీ పాపం అనేటువంటి వారిగా, పాపం ఉన్నటువంటి వారిగా మనం ఆయన దృష్టిలో కనబడడానికి వీల్లేదు. ఒకవేళ అలాగే మనం ఉంటే ఆయన దృష్టికి పాపం చేసిన వారు కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటది. ఏంటంటే పాపము పట్టుకొను. ఎవరు ఏం పట్టుకుంటుంది? పాపం. మనం అనుకుంటాం ఎవరు చూడలేదు, ఏమండి ఎవరు చూడలేదుగా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తాం. ఏమండి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. మన చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలపు ద్వారా మనం చేయకూడనటువంటి పాపములు చేస్తాం. ఎవరు చూడలేదులే, మామూలు ఎవరు రాలేదు అనుకుంటాం. కానీ ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. నీ కుటుంబంలో ఎవరు చూడకపోవచ్చు, కానీ ఆయన ఆకాశం నుండి, ఆయన పరలోకం నుండి మనుషులను గమనిస్తూ ఉన్నాడు. వారు ఎలా ఉంటున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎవరి అలాంటి ఆ స్థితిలో ఏ స్థితిలో ఉంటున్నారు అన్ని ఆయన పరిశీలన చేసినప్పుడు నీవు దృష్టికి ఎలా ఉండాలంటే పరిశుద్ధుడుగా ఉండాలి, కానీ అపవిత్రుడుగా ఒకళ్ళు కనపడ్డావా ఆయన గమనిస్తున్నాడు. చూడండి అక్కడ ఎవరు రాస్తాడంటే కిందకి వెళ్ళినట్లయితే కనుక నీ పాపము నిన్ను పట్టుకోను అని తెలుసుకోడు. జాగ్రత్త. ఒకరోజు రెండో పిల్ల వచ్చి ఏం చేస్తుంది? ఇంట్లో చక్కగా పాలు కాసి చక్కగా తోడేయడానికి ముందుగా చల్లార్చడానికి పెట్టినప్పుడు మనం ఏదో పని మీద బయటికి వెళితే ఎవరు తాగుతారయ్యి పిల్ల వచ్చి తాగేస్తుంది. ఆ తాగేదో కనపడదు కదా, నువ్వు ఎవరో చూడలేదు అనుకుంటుంది. దాని తలక ఎక్కడ ఉంటుంది? ఆ తప్పేడలో ఉంటుంది. చూడండి, ప్రభుత్వం ప్రకారం మనం అనుకుంటాం మనం పాపం చేస్తున్నాం, ఎవరో చూడలేదు అనుకుంటున్నాం, కానీ ఒక ఆయన చూస్తున్నాడు. ఆయన కరుదృష్టి లోకమంతటా సంచారిస్తుంది, సంచారం చేస్తుంది. ఏమండి ఒకరోజు పాము గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు ఒక చోట కనపడుతున్నాయి. ఒకరోజు అదే సమయానికి ఒక కోడికి కూడా ఏమొచ్చిందంటే కోరిక వచ్చింది. ఏం కలిగింది?
దానికి ఇంకా వయసు రాల అని అనుకోవాలి కదా. ఆ నేను కూడా గుడ్లు పెట్టి పిల్లలు చేయించాలన్నటువంటి ఆలోచన కలిగింది. ఏం చేయాలనుకున్నప్పుడు ఒక చోట్ల గుడ్లు కనపడుతున్నాయి. వెళ్ళి వాటి మీద ఏం చేసింది, పొడుకుంది, చక్కగా పొదిగింది. చివరికి ఏం జరిగింది, ఆ పొదిగినటువంటి ఆ గుడ్లు పగిలి అందులోంచి ఏమొచ్చినాయి కదా, పాము వచ్చేసింది. పాములు ఒక పాము కాదు, ఆ పాములు ఏం చేసినాయి అంటే మొత్తం పాటేసేసి తల్లి ఏం చేసి కోడి చంపేసి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది కనుక మీరు అలాగ ఏం చేయకూడదట, చేయడానికి వీల్లేదు. మీరు పిల్లల కొరకు పొరలను, మీ మందల కొరకు దొడ్లను పట్టుకొని మీ నోటంలో మాట చొప్పున చేయలేను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ కనుక దేవుని మాట శ్రేష్టమైనది. ఆయన మాటను మనం విని ఆ మాటను మన హృదయాల్లో పెట్టుకొని మనం వెళ్తున్నప్పుడు మన నోట అపవిత్రమైనటువంటి మాట రాదు. మన ఆలోచనలు కరెక్ట్ గా ఉంటాయి. ఏమండి, మన హృదయం కూడా దేవునికి సరైనటువంటిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము, దేవుని మాట మన హృదయాలను శుద్ధి చేస్తుంది. అందుకంటే దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము. హల్లెలూయా. దావీదు తన ప్రాణముతో చెప్తున్నాడు, ఓ ప్రాణము, ఒకవేళ తిండి ఎక్కువైతే లేదా బలం ఎక్కువైతే నిష్ఠానుసారంగా జీవిస్తామేమో, జాగ్రత్త. శరీరంలో కొంచెం ఆ బలం వచ్చినప్పుడు, శక్తి వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తామేమో, జాగ్రత్త. నా ప్రాణమా మరచి ఉన్నావా, దేవుని మరచి ఉంటివా, నా ప్రాణమా. నా ప్రాణమా జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో సహోదరులారా, నిజంగా మన జీవితాన్ని ఒకసారి పరిశ్రమ చేసుకోవాలి. గడిచిన నెలలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? గడిచిన నెలలో దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదా? దేవుడి దగ్గర రావాల్సినటువంటి దేవుడి దగ్గర రావాల్సినటువంటి రాయకపోయినావా? ఇప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు ఎలా ఉన్నావు? ఎవరిని ఒకవేళ అప్పుడు ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, అప్పుడు అలా ఉన్నట్లయితే ఇప్పుడు అలా ఉండడానికి వీలు లేదు. ఆ దేవుడు ఆ రోజుల్లో నేను వాళ్ళని వదిలిపెట్టాడు, కానీ ఇప్పుడు అలా వదలడానికి వీలు లేదు. దేవుడు మార్పు చెందాడు, మారు మనసు పొందాలని దేవుడు ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. సహోదరులారా, ఎలా ఉన్నావు? పాపంలో తగ్గిపోతున్నావా? పాపంలో రకరకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ పాపం వల్ల నీ శక్తి పాడైపోతుంది. గతంలో శక్తి ఇప్పుడు లేదు, గతంలో బలం ఇప్పుడు లేదు. ఆనాడు చూసినట్లయితే నీ ముఖంలో కళ తగ్గిపోయింది. కారణం ఏంటో తెలుసా? పాపకు ఆలోచన కలిగి ఉన్నావు, పాపకు తలపు కలిగి ఉన్నావు, పాపకు దాసులై ఉన్నావు. కనుక నీ బ్రతుకు కూడా, నీ శరీరం కూడా కృషించిపోయి కృంగిపోయినటువంటి సమయం, కృంగిపోయినటువంటి కనుక ఇప్పుడైనా నీవు మారవలసి పొందాలి. ఇప్పుడైనా యేసు ప్రభువు నిజమైన దేవుని నోటితో నీవు ఒప్పుకోవాలి. ఆయన వద్దకు వచ్చి వారు దేవుడు ఎంత మాత్రమో రోసి వేసేది వాడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను రక్షిస్తున్నాడు, ఆయనతో నేను ఉండాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఎవరే కాల సమయంలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువులో ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపము చేసేటువంటి వారికి ఎవరి పాపం ఏం చేస్తుందట? అది పట్టిస్తుంది. పాపం ఏం చేస్తుందట? పట్టించింది. జాగ్రత్త సహోదరుడా, పాపం జోలికి నీవు పోవద్దు. ఎవరి పాపము నిన్ను నాశనం చేస్తుంది. ఎవరి ఈ దినాల్లో మందు తాగుతున్నా బాబు, మీ ఆరోగ్యాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చినాయి. ఒక ప్రభుత్వం మందు తగ్గిస్తే ఒక ప్రభుత్వం మందు పెంచేవాడికి, ఆ మందుకి కోసం బానిసమైనటువంటి వారు ఓట్లు వేసినప్పుడు వచ్చినటువంటి
మందు తగ్గిస్తే ఓట్లు ఎక్కువ పడుతుంటాయి. చూడండి, మనుషులు తనకు తాను హాని చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు మందు వైన్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తిరుగుతున్నారు. అక్కడ సీసీ కెమెరాలు పెడితే మన కుటుంబ సభ్యులు కూడా ఉంటారా? ఉంటున్నారు. వెళ్ళిపోయిన వారు పరిగెత్తుతున్నారు. జాగ్రత్త, పాపం నుంచి జీతము మరణము. దాని జోలికి వెళ్ళవద్దు. దాని జోలికి వెళ్ళావా అది నిన్ను కలుస్తుంది, అది నిన్ను అంతం చేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు గమనించాలని మనం చేస్తున్నా. నిజంగా మీ పాపము బయటపడుతుందా అంటే బయటపడుతుంది. బయటకు చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూసినట్లయితే చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం బైబిల్లో చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చదివినట్లయితే కయ్యను తన తమ్ముడైనటువంటి హేబెలుతో మాట్లాడాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైనటువంటి హేబెలు మీద పడి అతన్ని చంపాను. ఎప్పుడు చెప్పాడంట? ఆదాము కుమారులు కయ్యను హేబెలు. కయ్యను ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడంటే దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు. హేబెలు ఎవరి దేవుడి స్వభావం కలిగినటువంటి వాడు. కయ్యను అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించలేదు, కానీ హేబెలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే హృదయపూర్వకమైనటువంటి అర్పణ అర్పించాడు. ఆయన అర్పించినటువంటి అర్పణలో ఏ కుళ్ళు లేదు, ఏ ఆలోచన, ఏ పాపము లేదు. కనుక ఒక రోజు ఏం జరిగిందంటే కయ్యను తన తమ్ముడైనటువంటి హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతను చంపాను. యెహోవా తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడుగుగా, ఎవరు అడిగారట? దేవుడు అడుగుతున్నాడు, కయ్యను తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు ఆ అతడు నేను నా తమ్ముడికి నేను కావలవాడా అంటున్నాడు. చూడు, ఎవరు అడుగుతున్నాడు మాట? ఎవరు అంటున్నాడు మాట? దేవుడితో అంటున్నాడు. తన తమ్ముడైనటువంటి హేబెలు చంపడం ఎవరు తెలుసు? దేవుడికి తెలుసా తెలీదా? ఆయన చూస్తానే ఉన్నాడు. ఆయన కన్ను లోకమంతటా సంచరిస్తుంది. ఎవరేం చేస్తున్నారు ఆయనకి తెలుసు. రహస్యంగా పొలంలో చంపేస్తే బాగాలనుకున్నాడు, కానీ ఆయన చంపినప్పుడు ఆయన మాట ఆయన అడుగుతున్నాడు. ఎవరన్నా యెహోవా నీ తమ్ముడే హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడుగుగా అతడు నేనే అడుగును, నా తమ్ముడికి నేను కావాలి వాడనా? ఎవడంటున్నారు ఈ మాట? దేవుడితో. దేవుడు అనేటువంటి ప్రశ్న సమాధానం ఎలా ఉంది కదా? అహంకారం, గర్వముతో ఉంటుంది అన్నమాట. చూడండి, అతడు నేను ఎదుగును, నా తమ్ముడిని నేను కావాలా? అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి యొక్క స్వరము నేలలో నాకు మొరపెడుతున్నది. ఎక్కడ నుంచి మొరపెడుతుందట? అయా నీ తమ్ముడి యొక్క స్వరము నేలలో నుండి. ఎవరు మొరపెడుతుందట? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు, ఏమండి, నీ తమ్ముడి రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడదు. నువ్వు చేసినటువంటి పనికి నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? నీవు శపించబడతావు. హత్య చేసావు, నరహత్య చేసావు. సొంత తమ్ముడు ఏం చేసావు? ఎవరిని ఏం చేశాడంటే అర్పణ అర్పించేటువంటి విషయంలో తమ్ముడు అర్పణ దేవుడు ఆలగిస్తున్నాడు, కానీ తన అర్పణ ఏమన్నా అర్పణలు ఏమున్నాయి? తేడా ఉంది. మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం కూడా అందుకని దేవుడి మందిరంకి వచ్చినప్పుడు ఈ ప్రవర్తన ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నాలో ఏమైనా దోషం ఉన్నదా, నాలో ఏమైనా కపటం ఉన్నదా, నాలో ఏమైనా పాపం ఉన్నటువంటి విషయాన్ని ఎప్పుడు ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. ఈ వ్యక్తి కూడా చేసినటువంటి పాపాలను ఒప్పుకుంటే బాగుండేదేమో, కానీ నా తమ్ముడికి నేను కావాలి వాడనా అని ఎవరు అడుగుతున్నాడు ఆ మాట? దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఎటమాతంతో చెప్తున్నాడు. ఎవరు ఎదురుతో ఎదురను ఏమని? అప్పుడు నువ్వు చేసినటువంటి పనిని బట్టి ఏమవుతుందట? నీ తమ్ముని రక్తం భూమిలో ఉంది, మట్టిలోకి వెళ్ళింది కనుక ఆ మట్టి బట్టి, ఆ రక్తం బట్టి ఏమని ఏమవుతావు కదా?
ఎవరైనా మాట్లాడుతున్నారు కావాలి తమ్ముడు రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకోటకు నువ్వు తెలిసి నీ జ్ఞానం మీద ఉండకుండా నీవు శపించకూడదు. నీవు జ్ఞానం శాతపరుచున్నప్పుడు ఆయన ఆ సారానికి మీదట నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడచ్చు దేశ నిర్మాణమై యుద్ధమైన అందుకు కయ్యను నా దోష శిక్షణ భయపడేంత గొప్పది. నేను ఈ ప్రదేశంలో నన్ను వెళ్ళగొట్టినవి నీ సన్నిధిలో రాకుండా ఆ వెలువేపడి దిగులు పడచ్చు భూమి మీద దేశ నిర్మాణం. చూసారా, దేవుని మాట వినకపోవడం వల్ల ఈ పాపం మీకు ఏం చేస్తాడా పట్టుకుంటుంది. జాగ్రత్త. ఓ ప్లీజ్ సహోదరి సహోదరా, ఈ కయ్యను పాపము పట్టుకుంది. ఇక నుంచి నువ్వు సేద్యం చేస్తావు. ఎంత సారం వేసినా భూమి సారం ఇవ్వదు. ఆ సారం ఇవ్వకపోతే ఇంకేం పంట పడిద్దండి? గచ్చపదులు భయంకరమైన స్థితులు. నిజంగా ఆ చేసినటువంటి పనిని బట్టి ఏమవుతాడట? కష్టపడుతున్నాడు. ఎన్ని చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో శపించబడ్డ దేవుని చేత. ఈ దినం నీవు ఉండకూడదని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. ప్రభువుకు ప్రియమైనటువంటి వారు మరో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, ఏసావు పాపము తాత్కాలికంగా ఆశ నెరవేర్చుకోవడానికి కోరుతుంది. ఏసావు కూడా పాపం చేసుకున్నాడు. ఎవరు ఏసావు? యాకోబు అనేటువంటి ఏసావు. ఈ ఏసావు ఎవరండి? చక్కటి చిక్కుడుకాయల కూర అంటే బాగా ఇష్టం. ఎవరికి? ఏసావు. తన తమ్ముడైనటువంటి యాకోబు చక్కటి వంట వండగలిగినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఏ కూర అది? చిక్కుడుకాయల కూర ఉండటంలో నెంబర్ 1. ఏ కూర అది? ఏమండి చిక్కుడుకాయలు కొనుక్కెళ్తారా? పావు కేజీ ఎంత? పావు కేజీ 30 రూపాయలు ఎంత ఉంటుంది కదా, ఇంతేనా? చూడండి, రేట్ ఎక్కువ. కేజీ చాలా రేట్ ఎక్కువ. ఆ రోజు ఉన్నటువంటి చిక్కుడుకాయ ఎంత వేసుకుంటుందో, అది ఎలా ఉంటుందో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. ఒక రోజు బాగా అడవికి వెళ్ళి ఎవరో వేసారు, కష్టపడిపోయాడు, శ్రమపడ్డాడు, ఆకలి అవుతుంది బాగా. ఇంటికి రాగానే ఎవరు కనపడ్డారు? తమ్ముడు యాకోబు కనపడ్డాడు. ఆకలిగా ఉండి ఏమండి అడుగుతున్నాడు కదా, తమ్ముడు నాకు ఈరోజు ఏం కావాలి? చిక్కుడుకాయల కూర కావాలరా అని ఆశపడినప్పుడు నిజంగా నీకు నేను చిక్కుడుకాయల కూర ఇస్తాను, బాగానే ఉంది. నువ్వేం చేయాలంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయాలని కోరుతున్నాడు. ఏమండి ఎవరైనా పిచ్చోడు తిండి కోసం ఎవరైనా బంద్ చేస్తారా? జ్యేష్ఠత్వం గారు పోగొట్టుకుంటారా? అయితే జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి శ్రేష్టత నాకు తెలియదు. ఆ తిన్నప్పుడు ఆ కడుపు నిండి విధానమే అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఆ చిక్కుడుకాయలు కూర పెట్టినప్పుడు చిక్కుడుకాయలు కూర తిన్నాడు బాగా. ఇక తన జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇచ్చేసాడు? యాకోబుకి ఇచ్చేసాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి. ప్రభువును ప్రియమైనటువంటి వాళ్ళ ఈ దినం మనం కూడా అంతే. కొన్ని చిన్న చిన్న స్వల్పమైనటువంటి వాటికి మనం ఆశపడతాం. నిజమైనటువంటి సత్యాన్ని ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. అలా స్థితిలో ఏదైనా మేము ఉన్నామేమో, ఏసావు లాంటి అనుభవం కలిగి ఉన్నామేమో, శపించబడినటువంటి అనుభవంలో ఉండేమో. ఆనాడు కయ్యను శపించబడ్డాడు, అలాగే ఏసావు కూడా శపించబడ్డాడు. చిక్కుడుకాయల కూర కోసం ప్రియమైనటువంటి వాళ్ళ సాతాను కూడా నేను సులువుగా చిక్కులు పెట్టి చిన్న చిన్న పాపములు పెట్టి నేను ఏం చేస్తాను? పాపంలోనికి ప్రవేశింపజేసి నేను పెద్ద పాపిగా క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది. ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఆ యేసయ్యలో నీకు పాపం తీసేటువంటి అర్హత ఆయనలోనే ఉన్నది. ఆయన దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడంటే మనం నిత్య జీవం పొందడానికి, ఆ పాపం నుంచి విడుదల పొందడానికి, ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితం నుంచి విడుదల పొందడానికి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించాడు. ఇంకా మనం కిందకి వెళ్తే చాలా ఉంటుంది. ఆయన ఎలాంటి వాడంటే పునరుద్ధారణ శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయినటువంటి వాడు, బ్రతికించలేనటువంటి వాడు ఎవరైతే యేసయ్య. ఆయన పునరుద్ధానం ఉంది. ఇదేమో ఈ పునరుద్ధానం లేవలేనటువంటి స్థితిలోనే ఉన్నట్లయితే ఆయన అంటాడు కదా, పునరుద్ధానము జీవమును నేనే. ఎవరో ఉంది? యేసయ్యలో ఉంది.
నీవు చనిపోయినటువంటి ఆ భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి నీవు లేవాలంటే యేసయ్య మాత్రమే దగ్గర రావాలి, యేసయ్య దగ్గర మాత్రమే వెళ్ళాలి. ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానమైన అనుభవం కలిగి మనం ఉందాం. నిజమేనా ఆయన ఎంతో కాలం నేను జీవిస్తున్నాను కానీ నాకున్నటువంటి పాప సంబంధమైన ఆలోచనలు బట్టి, పాపమును బట్టి నేను బాగా వెనకంజ వేస్తున్నా. ఇది ద్వారా అయిపోయిందయ్యా.